ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా రహస్యమైన నిధుల కోసం వెతికే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఈ సంపదలు మనల్ని వెంటాడుతున్నాయని చెబుతారు. కానీ ఇప్పటి వరకు ఎవరు వాటిని కనుగొనలేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వాటిని కనుక్కున్నాక సరే వారు రహస్యంగానే మరణించేవారట. ఈ రోజు మనం కొన్ని మర్మమైన నిధుల గురించి తెలుసుకుందాం. ఎవరైనా అలాంటి నిధిని పొందినట్లయితే ఆ వ్యక్తి తరాలు కూర్చొని తినొచ్చు. కానీ ఆ సంపద రహస్య మార్గాలు మూసివేయబడ్డాయి. అందుకే ఈ నిధులను రహస్య సంపదలు అంటారు. ఈ నిధులను దాచడానికి వాటి ఓనర్స్ కొన్ని మంత్ర విద్యలను ఆశ్రయించారని, ఈ సంపదలు అంత ఈజీగా చిక్కకపోవడానికి ఇవే కారణాలంటూ ఉంటారు. అందులో నెంబర్ 1 గ్రోస్వినర్ షిప్ ట్రెజర్, మర్మమైన నిధి. గ్రోస్వినర్ ఓడ 1782లో దక్షిణాఫ్రికా తీరంలో మునిగిపోయిన ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ. ఇది భారతదేశం నుంచి వచ్చిన విలువైన వస్తువులను తీసుకువెళ్తుంది. అయితే దాని విలువనిది ముఖ్యంగా షాజహాన్ యొక్క ప్రసిద్ధ నెమలి సింహాసనం గురించిన వదంతులు ఉన్నాయి. అయితే అది వాస్తవం కాదు. నిజానికి ఆ సింహాసనం ఢిల్లీ నుంచి పర్షియాకు తీసుకురాబడింది. ఓడలో ఉన్నటువంటి 150 మందిలో 15 మంది మాత్రమే సజీవంగా తీరానికి చేరుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రయాణంలో చాలా మంది మరణించారు. తర్వాతి కాలంలో ఓడలోని నిధిని కనుగొనడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి విజయవంతం కాలేదు. ఓడ మునిగిపోయిన ప్రదేశంలో ఇసుక పేరుకుపోవడం వల్ల ఈ నిధిని కనుగొనడం మరింత కష్టమైంది. ఇక నెంబర్ 2 జీన్ లాఫ్టిటే. జీన్ లాఫ్టిటే నిధి అనేది నిజమైన నిధి పెట్టె కాదు. బదులుగా అతని జీవితంలోని రహస్యం, అతను అక్రమ కార్యకలాపాలు, అతని మిస్టరీ జీవితం మరియు అతని అకస్మాత్తుగా మరణం వంటివి ఈ నిధిలో భాగంగా చెప్పవచ్చు. అతని జీవితం, మరణం గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం లేకపోవడం అతనిని ఒక రహస్యంగా మార్చింది. జీన్ లాఫ్టిటే ఒక ప్రసిద్ధ పైరేట్ మరియు స్మగ్లర్. అతను 1800లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు కరేబియన్ సముద్రంలో తన కార్యకలాపాలను కొనసాగించారు. 1812లో జరిగిన యుద్ధంలో అమెరికా తరపున పోరాడి న్యూ ఓర్లీన్స్ ను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు దశాబ్దాలుగా దోపిడీ చేయడం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టారు. వాళ్ళు దోచుకున్న ఈ సంపద అంతా మెక్సికో గల్ఫ్ సమీపంలో ఎక్కడో దాచిపెట్టారు. కానీ ఒకరోజు సడన్ గా 2 సోదరులు చనిపోయారు. ఆ నిధి ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఆ నిధి ఎక్కడ ఉంది, దాంట్లో ఏముంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక నెంబర్ 3 ఓక్ ఐలాండ్. ఓక్ ఐలాండ్ ద్వీపం యొక్క నిధి చాలా మర్మమైన కథలు ఉన్నాయి. ఈ ద్వీపంలో బిలియంలో విలువైనటువంటి కథలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కూడా దీనిని కనుగొనడానికి చాలా ప్రయత్నాలే చేశారు. అంటే ఈ నిధి ఎంత విలువైనదో ఊహించండి. ఎంత ప్రయత్నించినా కూడా ఈ నిధి ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు. సముద్రపు దొంగలు కూడా దీని ఆచూకీని కనుపెట్టలేకపోయారు. ఇక 4వది సోన్ బండార్ గుహ యొక్క రహస్య నిధి. రాజ్గిరి జిల్లాలో శతాబ్దాలుగా మూసివేయబడిన సోన్ బండార్ అనే ఒక గృహ ఉంది. మన దేశాన్ని ఏలిన రాజుల్లో మగధ రాజు బింబిసారుడు ఒకరు. ఇతని వయసు మళ్లిన అనంతరం మగధ సింహాసనం కోసం అతని కుమారుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కానీ బింబిసారుడు కొడుకుల్లో ఒకడైన అజాత శత్రువు బలవంతుడు. దీంతో తన సోదరులను ఓడించి తన తండ్రి బింబిసారుణ్ణి సోన్ బందర్ గుహలో బంధించి మగధ సింహాసనాన్ని అధిష్ఠించారు. కాగా తన తనయుడి యొక్క దుర్మార్గాన్ని ముందుగా కనిపెట్టిన బింబిసారుడు తన వద్ద ఉన్నటువంటి అమూల్యమైన ధన, వస్తు సంపద, వజ్ర వైడూర్యాలతో కూడిన విలువైన సంపదను రాజ్గిరిలోని గుహలో దాచి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న అజాత శత్రువు ఆ గుహలోకి వెళ్లేటువంటి మార్గం చెప్పమని తన తండ్రిని ఎన్నో కష్టాలు పెట్టాడంట. కానీ బింబిసారుడు నిధి కోసం గుహలోకి వెళ్లేటువంటి మార్గాన్ని చెప్పలేదు. కొంతకాలానికి మరణించారు. తండ్రి మరణంతో నిధి రహస్యం తెలియక అజాత శత్రువు నిరాశలో కృంగి పిచ్చివాడయ్యారని అంటారు. ఆ సమయంలో మగధకు వచ్చినటువంటి కొంతమంది బౌద్ధ భిక్షువులు వచ్చి అజాత శత్రువుకి పట్టినటువంటి పిచ్చి తగ్గించారట. అనంతరం అజాత శత్రువు బౌద్ధ మతం స్వీకరించి ఆ నిధి విషయం మరిచిపోయాడని అంటారు. ఇక 5వది కొలంబియాలోని గుటావిటా సరస్సు యొక్క నిధి.
కొలంబియాలోని ఆర్డునాల్డ్లో అనే ప్రదేశం ఉంది. ఇక్కడ మట్టిలో బంగారం ఉన్నదని చెబుతారు. ఇక్కడ నివసించే మస్కాటేకా ప్రజలను చింపా గిరిజనులు అని కూడా పిలుస్తారు. వారి రాజును ఎన్నుకోవటానికి ఒక వింత ఆచారాన్ని అనుసరించేవారు. ఆచారం ప్రకారం రాజు కాబోయే వ్యక్తిని గుటావిటా అనే సరస్సుకు తీసుకెళ్లేవారు. అక్కడ అతని బట్టలు తొలగించి అతని శరీరంపై బంగారం బూడిదను రుద్దేవారు. ఇంకా అతనికి చాలా బంగారం కూడా ఇచ్చేవారు. ఇక ఆ వ్యక్తి సరస్సు మధ్యలోకి స్నానం చేసినప్పుడు ప్రజలు సరస్సులో బంగారం పోసేవారట. మంచి గడియల్లో సూర్య నమస్కారం చేసేటప్పుడు చింపా గిరిజనులు అప్పుడప్పుడు సరస్సులో బంగారాన్ని పోస్తారు. ఇక ఇలా సంవత్సరాలుగా చేయటం వల్ల సరస్సు అడుగున పెద్ద మొత్తంలో బంగారం స్టోర్ అయ్యింది. స్పానిష్ దొంగ ఓ నిధిని దోచుకోవటానికి ఎంతో ప్రయత్నించినా విఫలమయ్యారు. దీనిలో దాగి ఉన్న నిధి కోసం వెతికిన వారిలో ఫ్రాన్స్కు చెందిన జిన్ లాఫిట్ అతని సోదరులు ఉన్నారు. నిజానికి వారు దొంగలు. ఈ నిధి కోసం వారు ఎంతో ట్రై చేశారు, కానీ కనిపెట్టలేకపోయారు. నెంబర్ 6 చెంగిస్ ఖాన్ నిధి. చెంగిస్ ఖాన్ యొక్క నిధి నేటికి డాలర్లలో 120 ట్రిలియన్ డాలర్ల విలువైందని చెబుతూ ఉంటారు. అయితే ఇది ఊహాజనితమే. చెంగిస్ ఖాన్ మంగోలియాలోని బైకాల్ సరస్సు సమీపంలో జన్మించారు. ఒక మంగోలియన్ యోధుడు, పాలకుడు, చరిత్రలో అత్యంత ప్రసిద్ధ విజేతలలో ఒకడు. అతను తెగలను ఏకీకృతం చేయడం, మంగోలియాగా ఏకీకృతం చేసి ఆ పైన తన సామ్రాజ్యాన్ని ఆసియా అంతటా అడ్రియాటిక్ సముద్రం వరకు విస్తరించారు. ఇక ఈయన మొత్తం ప్రపంచాన్నే జయించారు. చెంగిస్ ఖాన్ నేరాలు, దోపిడీలు మరియు వారసత్వానికి సంబంధించి అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. ఒక వ్యక్తి తీసుకునేటువంటి మార్గంలో మరణం, యుద్ధం తప్ప ఇంకోటి ఉండదు. అతని విధ్వంసంలో మహిళలను కూడా వదిలిపెట్టలేదు. తనకు ఇష్టమైనటువంటి స్త్రీని బలవంతంగా రాణిని చేసుకునేవాడు. ఇలా ఆయన 100 మంది రాణులకు రాజు, 200 మంది పిల్లలకు తండ్రి. చెంగిస్ ఖాన్ 1227లో మరణించారు. తన మరణం తర్వాత ఆ నిధి గురించి చర్చలు బాగానే జరిగాయి, కానీ దాని గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇక 7వ గది అంబర్ గది నిధి. తరచుగా పిలువబడే అంబర్ రూమ్ నాజీ జర్మనీ చేత దోచుకోబడి 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్పోయే వరకు రష్యా యొక్క అత్యంత అమూల్యమైనటువంటి కళాఖండాలలో ఒకటి. చార్లో టెనోబర్గ్ ప్యాలెస్ కోసం అంబర్ రూమ్ ను జర్మన్ బరోక్ శిల్పి మరియు ప్రఖ్యాత వాస్తు శిల్పి ఆండ్రియాస్ షుట్లర్ రూపొందించారు. 1701లో మాస్టర్ హస్త కళాకారుడు గాడ్ఫ్రైడ్ మరియు అంబర్ మాస్టర్లు ఎర్నెస్ట్ చాస్ట్ మరియు గాడ్ఫ్రైడ్ టురావ్ నిర్మాణం ప్రారంభించారు. అయితే దీన్ని చార్లో టెన్బర్గ్ కోసం ఉద్దేశించినప్పటికీ అంబర్ రూమ్ ను బెర్లిన్ సిటీ ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. 1716లో తన రాష్ట్ర పర్యటన సందర్భంగా రష్యాకు చెందినటువంటి పీటర్ ది గ్రేట్ దీనిని మెచ్చుకున్నారు. స్వీడన్ కు వ్యతిరేకంగా రష్యా ప్రెషస్ కూటమి ఏర్పడడానికి ఫెడరిక్ విలియం రష్యన్ సామ్రాజ్యానికి వారి కొత్త సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అంబర్ రూమ్ ను బహుమతిగా ఇచ్చారు. 10 సంవత్సరాల కాలంలో అంబర్ గదిని పునర్నిర్మించి సెయింట్ పీటర్స్బర్గ్ వెలుపల ఆధునిక పుష్కర్ లోని కేథరిన్ ప్యాలెస్ లోకి ఇంపీరియల్ కుటుంబం యొక్క వేసవి గృహంలో ఏర్పాటు చేయబడింది. దీని ఉపరితలం 55 చదరపు మీటర్లకు పైగా విస్తరించి 6 టన్నులకు పైగా అంబర్ ను కలిగి ఉంది. నేడు దీని ద్రవ్య విలువ దాదాపు 240 మిలియన్లు. ఆ గదిలో బంగారపు పూత, శిల్పాలు, అంబర్ ప్యానెట్లు, బంగారపు ఆకులు, రత్నాలు, దేవదూతలు మరియు పిల్లల విగ్రహాలు, కోవొత్తుల కాంతితో గదిని ప్రకాశవంతంగా చేసి అద్దాలు వంటివి అలంకరించబడి నిర్మాణపు లక్షణాలు కలిగి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దీని జాడ ఎవ్వరికీ తెలియదు. ఇక నెంబర్ 8 లేక్ టాబ్లెట్స్. నాజీ యొక్క నిధి. నాజీ బంగారం, ప్లాటినం, బులియన్, అదేవిధంగా ఆభరణాలకు డంపుగా ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రియాలోని టాప్లిడ్జ్ సరస్సు ఒక వింత ప్రదేశం. ఇక్కడ సాల్జ్బర్గ్ నగరానికి ఆగ్నేయంగా 40 మైళ్ల దూరంలో టోర్స్ గెబ్రిడ్జో ఉంది. అయితే ఇది ప్రవేశించలేనిది మరియు సంవత్సరంలో 5 నెలలు గడ్డ కట్టుకొని పోతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో ముగింపులో నాజీ బంగారం సరస్సులో దాచబడిందని కొంతమంది నమ్ముతారు. ఈ మునిగిపోయినటువంటి నిధి కోసం వెతికినటువంటి వ్యక్తులు చాలా మంది మరణించారు. దీనివల్ల ఈ సరస్సు సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉంది మరియు దట్టమైన
విశాలమైనటువంటి అడవితో కప్పబడి ఉంది. దీని మైలు పొడవు ప్రైవేటు మట్టి ట్రాక్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. కొన్ని ప్రదేశాలలో ఇది 300 అడుగుల కంటే ఎక్కువగా లోతు ఉంటుంది. అయితే సరస్సులో నీటికి పైగా 60 అడుగులు మాత్రమే ఉంటుంది. ఈ మట్టం కింద నీరు చాలా ఉప్పగా ఉంటుంది మరియు దాదాపు ఆక్సిజన్ ఉండదు. దీని అర్థం సరస్సు యొక్క లోతైన ప్రాంతాలలో చేపలు మరియు ఇతర సముద్ర జీవులు ఉండలేవు మరియు ఈ మట్టం కింద నీటిలో పడి మునిగిపోయే ఏది కుళ్ళిపోదు. నైట్ టెంప్లర్ నిధి. నైట్ టెంప్లర్ అనేది యూరప్లోని అత్యంత ప్రసిద్ధ మతపరమైనటువంటి సైనిక ఏర్పాటు. ఇది క్రైస్తవులను రక్షించడానికి 1119లో స్థాపించబడింది. కాలక్రమేణా వాటి ప్రభావం పెరిగింది. వారు అపారమైనటువంటి సంపదను కూడబెట్టుకున్నారు. కానీ 1307వ సంవత్సరంలో ఫ్రెంచి రాజు ఫిలిప్ వారు పెరుగుతున్నటువంటి శక్తిని చూసి భయపడి వారిని అరెస్టు చేసి ఆ నిధిపైన దాడి చేశారని చెబుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు వారికి ఏమీ దొరకలేదు. ఇక టాప్ 10 డచ్మన్ బంగారు గని. అదే తప్పిపోయిన డచ్మన్ బంగారు గని. ఇది అమెరికాలోని అరిజోనా కుండల్లో ఉందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. చరిత్ర ప్రకారం నైరుతి యునైటెడ్ స్టేట్స్ లో ఒక బంగారు గని దాగి ఉందట. మామూలుగా ఈ ప్రదేశం అరిజోనాలోని ఫినిక్స్ తూర్పున అపాచీ జంక్షన్ సమీపంలోని పర్వతాల్లో ఉందని నమ్ముతారు. ఈ గనిని ఎలా కనుగొనాలో చాలా కథలే ఉన్నాయట. కానీ ఆ కథలను చిక్కుముడిగా విప్పేవాడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇవేనండి మిస్టరీగా మిగిలిపోయిన నిధులు.